కేంద్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న 3 న్యాయ చట్టాలను వెంటనే వెనక్కి తీసుకురని డిమాండ్ చేశారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. బీఆర్ఎస్ నేత సోమభరత్ కుమార్తో కలిసి ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. కొత్త చట్టాలతో ప్రాథమిక హక్కులకు భంగం కలగడమే కాకుండా రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతింటుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ఒక స్పెసిఫిక్గా నేను రాజ్యాంగంలో ఆర్టికల్ 348 ఏం చెప్తుందంటే చట్టాలని ఇంగ్లీష్లో వాటిని మీరు ప్రవేశపెట్టాలి, వీలైతే వాటి పేర్లు కూడా ఆంగ్ల భాషలో ఉండాలని చెప్పారు. ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్కి భారతీయ న్యాయ సంహిత ఎట్లయితుంది? అసలు తర్జుమా చేస్తే కూడా కరెక్ట్ భాష లేదు. నువ్వు పెట్టదలుచుకుంటే భారతీయ శిక్షా స్మృతి అని పెట్టనుంటుంది, నువ్వు సంస్కృతిలో పెట్టాలని చెప్పి బీజేపీలకు ఇష్టం ఉంటే ఇంగ్లీష్ పేరు ఎందుకు అని అనుకుంటే భారతీయ శిక్షా స్మృతి అని పెట్టాలి, న్యాయ సంహిత అని పెట్టాడు. తర్వాత భారతీయ నాగరిక సురక్షా సంహిత అని పెట్టాడు సిఆర్పిసి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఇంకా మూడోది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్కి భారతీయ సాక్ష్య అభియాన్ అనేది పెట్టారు. సరే ఏం పెట్టారు కానీ ఇవి మూడు నువ్వు ఈ హిందీ సంస్కృతము ఎవరికి వస్తుంది? అసలు నీ హిందీ భాష రుద్దడం ఏంది మా మీద? దక్షిణ భారతదేశంలో ఇవి లింగ్విస్టిక్ స్టేట్స్, తెలుగు భాష మాది, తమిళ భాష, మలయాళం భాష, కన్నడ భాష, ఒరియా, బంగాల్, పంజాబు, తర్వాత మరాఠీ. కాబట్టి ఇది నువ్వు అసలు అంటే మీ పెత్తనం మోడీ గారు ఎట్లా నడిపిండు ప్రభుత్వాన్ని అంటే వాయిస్ ఓట్ మీద బిల్లులు పాస్ చేసుకునేటువంటి ఒక అహంకారపూరితంగా ఇవి తీసుకొచ్చినాం నాయన, ఇది కరెక్ట్ కాదని చెప్పి మేమందరం మా పార్టీ లీగల్ సెల్ మేము ఒక సుదీర్ఘంగా లేఖ రాస్తాం. ఇంకా దీంట్లో పట్టించుకోలేదు, మాట మాట్లాడలేదు. తర్వాత ఇవాళ దేశంలో సీనియర్ న్యాయవాదులు, మేధావి వర్గం, నేమ్ ఎనీ ఇంటెలెక్చువల్, ఒక ప్రోగ్రెసివ్ అభ్యుదయవాదులు మేధావి వర్గం మొత్తం కూడా లేఖ రాసి 3000 మంది సంతకాలు పెట్టి పంపారు. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు, క్యాబినెట్ సెక్రటరీస్, లా సెక్రటరీస్, మాజీ లా సెక్రటరీస్, హైకోర్టు జడ్జెస్, సుప్రీంకోర్టు మాజీ జడ్జెస్. ఈ అమిత్ షాకు మోడీకి ఏం పట్టింపు లేదు. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే నమ్మించారు, ఇది దీన్ని వాయిదా ఇస్తామని నమ్మించారు. మాకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంటుంది, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మా స్టాట్యుటరీ బాడీ మా న్యాయవాదులకి. మొన్న బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బార్ అసోసియేషన్లకు అందరికి లేఖ రాసినారు. ఏం రాసినారు? మీరు స్ట్రైక్ చేయకండి, ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు, ప్రభుత్వం మనతో మాట్లాడుతున్నది అని చెప్పారు. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్పిండ్రు? దాని అర్థం ఏంటంటే ఇది కొంతకాలం దీన్ని అబెయన్స్లో పెడతాం, పోస్ట్పోన్ చేస్తాం, మరొకసారి ఈ సెక్షన్స్ అన్నిటి కూడా సుదీర్ఘంగా చర్చిద్దామని చెప్పారు. సమాజము మారుతున్నప్పుడు అనేక రకాల కొత్త క్రైమ్స్, కొత్త ట్రాన్సాక్షన్స్ వచ్చినాయి, కొత్త విషయాలు, కొత్త సాంస్కృతిక రిలేషన్స్, తద్వారా వచ్చే క్రైమ్, వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ కోర్టులు కూడా వాటి మీద అనేక రకాల ఇంటర్ప్రిటేషన్స్ ఇచ్చాయి. ఇప్పుడు నేరము శిక్ష, ఇండియన్ పీనల్ కోడ్ నేరం శిక్ష, దాంట్లో నేరాలకు సంబంధించిన ప్రతి ప్రొవిజన్ని అనేక సందర్భాల్లో ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. కానీ అమల్లో ఉన్న చట్టాలను పూర్తిగా మార్చేసే దానికోసం చేసేటప్పుడు ఈ అమలవుతున్న క్రమం కానివ్వండి, వీటి ఉపయోగం కానివ్వండి, దీన్ని వాడుతున్న వాళ్ళ అభిప్రాయాలు కానివ్వండి, ఏమాత్రం తీసుకోలేదండి. తీసుకోవాల్సిన అవసరం లేదా? బాధ్యత ఉంది ప్రభుత్వాలకి, చట్టసభలకు బాధ్యత ఉన్నది. వీటి మీద చర్చ జరగాలి కదా. లక్షలాది మంది లాయర్లు దీంట్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. లాయర్లు ప్రాక్టీస్ చేయడం ఓన్లీ కేవలం డబ్బుల కోసం కాదు కదా. ఒక సమగ్రమైన చర్చ దీన్ని జరిపించడం మూలంగా అందరి అభిప్రాయాలు తీసుకొని మంచి చట్టాలు చేసేదానికోసము కృషి చేస్తే మోడీ గారి గవర్నమెంట్కి పోయేదేమున్నది? 140 కోట్ల జనాభా ఉన్న దేశం ఇది. మీరు ఆడుకుంటా ఉన్నారు. దీని ఫలితాలు చాలా ఘోరాతి ఘోరంగా ఉంటాయి. ఇవాళ ఉన్న జైళ్ళకి 100% పెంచినా కానీ జైలు సరిపోవు. అట్లాంటి చట్టాలు తీసుకొని వచ్చినారు. ప్రజాస్వామ్యము టైం గడుస్తున్న కొద్దీ అది పాలిష్ అవ్వాలా, ప్రజల్ని నేరాలు చేయకుండా ఉండేటట్టుగా చేయాలి, కనికరంతో శిక్షలు ఉండాలనేది ఇవాళ ప్రపంచం యొక్క దృక్పథము. తర్వాత భారత న్యాయస్థానాల యొక్క దృక్పథం అత్యంత గొప్పగా కండక్ట్ చేసుకునే పౌర హక్కులకు సంబంధించి, రాజ్యాంగ హక్కులకు సంబంధించి న్యాయస్థానాలు గొప్ప తీర్పులు ఇచ్చినాయి. ఆ తీర్పులన్నిటినీ తుంగలో దొక్కేటట్టుగా